మద్యం కుంభకోణం కేసులో సిట్ అధికారులు మరో ముందడుగు వేశారు. మద్యం ముడుపులతో కీలక నిందితుడు రాజు కేశిరెడ్డి కొనుగోలు చేసిన ఆస్తులను గుర్తించారు. వాటిని సీజ్ చేసేందుకు రంగం సిద్దమైంది. రాజు కేశిరెడ్డికి సంబంధించిన బినామీ కంపెనీ బ్యాంకు ఖాతాలోని 3 కోట్లు కలిపి మొత్తంగా 13.29 కోట్ల విలువైన స్థలాలు, భూములు, డబ్బు జప్తు చేసేందుకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు. మద్యం కుంభకోణంలో కీలక నిందితుడు రాజ్ కేశిరెడ్డి హైదరాబాద్ నడిబొడ్డున చుట్టుపక్కల ప్రాంతాల్లో కొన్న భూములు, స్థలాలు బినామీ పేరిట నెలకొల్పిన ఓ కంపెనీ బ్యాంకు ఖాతాలోని డబ్బు జప్తునకు న్యాయస్థానంలో పిటిషన్ వేసేందుకు సిట్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. పుస్తక ధర ప్రకారం ఆ భూములు, స్థలాల విలువ 10.29 కోట్లు, మార్కెట్ విలువ 50 కోట్లకు పైనే ఉంటుందని అంచనా. 2021 ఆగస్టు నుంచి 2022 ఫిబ్రవరి మధ్య 7 నెలల్లో హైదరాబాద్ శివారులోని రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం మాచంపల్లి, దామర్లపల్లి గ్రామాల్లో తన పేరిట 27.06 ఎకరాలు, తన తల్లి సుభాషిణి రెడ్డి పేరిట 3.14 ఎకరాలు, మొత్తంగా 30.20 ఎకరాల భూమి రాజ్ కేశిరెడ్డి కొన్నట్లు సిట్ గుర్తించింది. వీటి పుస్తక ధర 8.83 కోట్ల రూపాయలు, మార్కెట్ విలువ 35 నుంచి 40 కోట్ల వరకు ఉంటుందని అంచనా. మద్యం కుంభకోణంలో సంపాదించిన సొత్తుతో రాజ్ కేశిరెడ్డి ఈ భూముల్ని కొన్నట్లు సిట్ తేల్చింది. నగదు రూపంలోనే వీటి లావాదేవీలు జరిగినట్లు గుర్తించి ఈ భూముల జప్తునకు చర్యలు చేపట్టింది. రాజ్ కేశిరెడ్డి తన బినామీ కంపెనీ అయిన ఈశాన్వి ఇన్ఫ్రా పేరిట హైదరాబాద్ లో అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటైన గచ్చిబౌలిలో 2022 జూన్లో 326 చదరపు గజాల స్థలం కొన్నారు. 1.46 కోట్లకు కొన్నట్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. చెక్కు లేదా ఆర్టీజీఎస్ ద్వారా ఈశాన్వి ఇన్ఫ్రా నుంచి ఈ మొత్తం చెల్లించినట్లు చూపించారు. ఆ కంపెనీ ఖాతాలోకి ఈ మొత్తం ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి సమకూరింది అనే దానిపై సిట్ ఆరా తీయగా విక్రయదారుకు అసలు ఆ సొమ్ము చెల్లించినట్లే లేదు. దీన్ని బట్టి ఇది మద్యం ముడుపుల సొమ్మును వైట్లోకి మార్చుకునేందుకు చేసిన లావాదేవీ అని సిట్ గుర్తించింది. రాజ్ కేశిరెడ్డి తన పిఏ పైలా దిలీప్ కు ఆథరైజ్ చేసి ఈ లావాదేవీ నిర్వహించినట్లు సిట్ తేల్చింది. ఈ స్థలం మార్కెట్ విలువ 10 కోట్ల పైనే ఉంటుంది. రాజ్ కేశిరెడ్డి మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన సొత్తుతో హైదరాబాద్ సమీపంలోని షాబాద్ మండలం మాచంపల్లి, దామర్లపల్లి గ్రామాల్లో రాజ్ కేశిరెడ్డి తన తల్లి, బినామీ కంపెనీల పేరిట అనేక మంది విక్రయదారుల నుంచి 100 ఎకరాలకు పైగా భూములు కొన్నారు. ఈ క్రమంలోనే కౌశిక్ కుమార్ అగర్వాల్ అనే ఓ విక్రయదారుకు తన బినామీ కంపెనీ యుఎన్ఐ కార్పొరేట్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఖాతా నుంచి రాజ్ కేశిరెడ్డి 3 కోట్ల రూపాయలు పంపించారు. ఇది మద్యం ముడుపుల సొమ్మేనని సిట్ దర్యాప్తులో తేలింది. దీంతో విక్రయదారు ఆ మొత్తాన్ని తిరిగి వెనక్కి పంపించేశారు. ప్రస్తుతం యుఎన్ఐ కార్పొరేట్ సొల్యూషన్స్ సంస్థకు సంబంధించి హెచ్డిఎఫ్సి బ్యాంకు ఖాతాలో ఉన్న ఆ 3 కోట్ల రూపాయల జప్తునకు సిట్ చర్యలు చేపట్టింది.